హీరో రామ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా డబుల్ ఇస్మార్ట్. వీరి కాంబినేషన్లోనే 2019లో వచ్చిన హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్కు సీక్వెల్గా డబుల్ ఇస్మార్ట్ రూపొందింది. కావ్య థాపర్ హీరోయిన్గా నటించగా సంజయ్ దత్, అలీ కీలక పాత్రల్లో నటించారు. పూరి జగన్నాథ్, చార్మి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా వరంగల్లో జరిగిన డబుల్ ఇస్మార్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రామ్ మాట్లాడుతూ, హీరోలో బుల్లెట్స్ లాంటివారు. పేల్చే గన్ బాగుంటే బుల్లెట్ చాలా స్పీడ్గా వెళ్తుంది. పూరి లాంటి గన్ ప్రతి యాక్టర్కి కావాలి. చార్మి లేకపోతే డబుల్ ఇస్మార్ట్ లేదు. ఆమె ఓ ఫైటర్, బాస్ లేడీ అని పిలుస్తాను. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ, రామ్ లేకపోతే ఇస్మార్ట్ శంకర్ లేడు. సంజయ్ దత్ గారు మా సినిమాలో యాక్ట్ చేసి కొత్త కలర్ తీసుకొచ్చారు. నా నిర్మాణ సంస్థకు చార్మి ఒక బలం. నా దగ్గర రూపాయి లేకపోయినా నా కోసం ఎవరన్నా నిలబడ్డారంటే అది విషురెడ్డి. హిట్ సినిమా తీసినప్పుడు చాలామంది ప్రశంసించారు. నా ఫ్లాప్ సినిమా విడుదలైన వారానికి విజేంద్ర ప్రసాద్ గారు ఫోన్ చేసి, సార్ నాకు హెల్ప్ చేస్తారా అన్నారు. ఆయన కొడుకే పెద్ద డైరెక్టర్ రాజమౌళి. అలాంటిది ఆయన నన్ను హెల్ప్ అడుగుతున్నారేంటి అనుకున్నా. తర్వాత సినిమా ఎప్పుడు చేస్తున్నారు, చేసే ముందు ఆ సినిమా కథ నాకు ఒకసారి చెప్తారా? మీలాంటి దర్శకులు ఫెయిల్ అవ్వటం చూడలేను. చిన్న చిన్న తప్పులేవో ఉంటుంటాయి. తీసే ముందు నాకు ఒకసారి చెప్పండి అన్నారు. నేను బాగా ఎమోషన్ అయ్యాను. అయితే డబుల్ ఇస్మార్ట్ స్టోరీని విజేంద్ర ప్రసాద్ గారికి చెప్పలేదు. తెలిసిన పనే కదా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీసా అని చెప్పారు పూరి జగన్నాథ్.